వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. త్వరలో లోక్సభ ఎన్నికలు ఉండడంతో అవి ముదిరి పాఖాన పడ్డాయి. అయితే బీఆర్ఎస్ను ఫామ్లోకి తేవడానికి గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా రేవంత్ రెడ్డి సైతం ప్రత్యర్థుల నోరు మూయించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పాలన సమయంలో అవినీతిపై దృష్టి కేంద్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆవేశపడకుండా అందరూ ఊహించిన దానికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఆయనకు ఎదురైన అనుభవాలతో పదవి దక్కగానే ఆవేశపడతారని బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడతారని అనుకున్నారు. కానీ రేవంత్ మౌనం వెనుక సుదీర్ఘమైన ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేవి ఎప్పుడు ఎదుర్కొనే వారికే మేలు చేస్తాయని చరిత్ర చెబుతోంది. జైలుకు వెళ్లిన నేతలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక తెలంగాణలో కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి నిలబడ్డారంటే ఆయనను కేసీఆర్ అంతగా టార్గెట్ చేయబట్టి అని తెలుస్తోంది. అందుకే కావచ్చు తాను కేసీఆర్ను ప్రత్యర్థిగా ఎంచుకోలేదని, తనని కేసీఆర్ ప్రత్యర్థిగా ఎంచుకున్నారని రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అదిగాక కేసీఆర్ రేవంత్ను ఏదో చేయాలనే టార్గెట్ చేయడంతో అదే ఆయనకు మేలు చేసిందని, ఈ సూక్ష్మ సిద్ధాంతం బాగా తెలుసు కాబట్టే రేవంత్ రెడ్డి పదవి చేపట్టగానే ఆవేశపడలేదని, అలా అని వదిలేను లేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుందని భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ప్రతి కేసు బీఆర్ఎస్ దగ్గరకు వెళ్తుందనే వాదన వినిపిస్తున్నారు. అయితే ఎవరు ఊహించని రీతిలో కింది స్థాయి నుంచి ఏం జరిగిందో బయటకు తీసుకువస్తున్నారని అనుకుంటున్నారు. నిజానికి నేరుగా కేసీఆర్ లేదా కేటీఆర్ను టార్గెట్ చేస్తే కక్ష సాధింపు అనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో ఇలాంటి కక్ష సాధింపులు వారికి ఉపయోగపడతాయి, సానుభూతి కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి సానుభూతి అస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెప్తున్నారు. మొత్తం ఏసీబీ ద్వారా స్కామ్ మూలాల నుంచి తవ్వుకుంటూ వస్తున్నారని, దర్యాప్తులో అది కేసీఆర్, కేటీఆర్ వద్దకు చేరుతుందని, దానివల్ల ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపులు పాల్పడడం లేదని ప్రజలకు అంచనాకు వస్తున్నారని నమ్ముతున్నారు. లోక్సభ ఎన్నికలు జరిగే వరకు గుట్టు అంతా బయటకు లాగే ప్రయత్నం చేస్తారని, ఎన్నికలు ముగిసిన తర్వాత అసలు రాజకీయం ప్రారంభిస్తారని అంటున్నారు. మొత్తంగా కేసులు, వ్యవహారాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉందని అంచనాకు వస్తున్నారు.